నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధించింది. సీఎంగా రేవంత్ రెడ్డి అలాగే మరొక 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక బీజేపీ పార్టీ వాళ్ళు ప్రొటెం స్పీకర్ విషయంలో కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. చివరికి ఎవరైతే స్పీకర్ ఉంటారో స్పీకర్ ఆధ్వర్యంలోనే వారికి సంబంధించినటువంటి పదవి వారికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి అసెంబ్లీ అయితే నడుస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ఇప్పటికీ చాలా విషయాలపైన అవగాహన తీసుకోవడానికి అలాగే ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్షలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ మనతో పాటుగా ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని చర్చిద్దాం. అన్న, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. రెండు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసినామని చెప్తున్నారు. నిజంగానే అమలు అవుతున్నాయా గ్రౌండ్ లెవెల్లో అవి? యా, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ చెప్పినందుకు. ఫస్ట్ రెండవది ఏంటంటే రెండు గ్యారంటీల అమలు అనేది మొట్టమొదలుగా మొదలైనవి. ఇంకా 4 అంశాలు ఉన్నాయి. 4 అంశాల కింద సబ్-హెడ్స్ ఉంటాయి. ఇప్పుడు మహాలక్ష్మి పథకం అంటే ఒకటేమో 2500, రెండోది ఇల్లు, మూడోది 200 యూనిట్ల వరకు వాళ్ళకు కరెంటు బిల్లు, 4వది బస్సు ఫ్రీ మహాలక్ష్మి పథకం కింద ఉండే. అంటే ఒక్కొక్క హెడ్ కింద కూడా సబ్ ఉంటాయి కాబట్టి సో వాటిలలో ఇప్పుడు ఒకటి మొదలైంది. సో ఇంకొకటి ఏంటిది మేజర్గా అడుగుతున్నది రైతు భరోసా. సో రైతు భరోసా మీద కూడా సమీక్షలు జరుగుతున్నాయి. ఉన్న నగదును బట్టి ఇమ్మీడియట్గా దాంతోపాటు మనకు ఆర్థిక అంశంలో ప్రధానంగా వస్తున్నది పెన్షన్లు, తర్వాత జీతాలు ఎట్ ఏ టైం ఫస్ట్ కేసు, ఇవన్నిటి మీద కూడా రివ్యూ జరుగుతున్నది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి డబ్బుతో కూడుకున్నాయి కావు పూర్తిగా, అంటే అది లేటర్ అని కూడా మనం చెల్లించవచ్చు. కానీ నగదుతో కూడుకున్న అంశాల్లో ముందు వాటిని బైఫర్కేట్ చేసి 100 రోజుల్లోపు వాటిని 6 గ్యారంటీలకు సంబంధించిన ఉప అంశాలను కూడా ఏ విధంగా కన్క్లూడ్ చేయాలని దాని విషయంలో ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పనులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే చెప్తున్నారు. నిజంగానే అట్లా అనిపిస్తుందా? రాజశేఖర్ రెడ్డితో పోల్చుకున్నా, రోసాయితో పోల్చుకున్నా, కిరణ్ కుమార్ రెడ్డితో పోల్చుకున్నా, మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్తో పోల్చుకున్నా రేవంత్ రెడ్డిలో ఏమైనా కొత్తదనం కనబడుతుందా? అంటే ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న విధానాలు ఏవి మంచుకున్నా కూడా దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు జీరో ట్రాఫిక్ ఉన్నది. ముఖ్యమంత్రి కాన్వాయ్ పోయే సమయంలో 1 గంట సేపు ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అది గమనించిన వెంటనే హైదరాబాద్ లాంటి మహానగరానికి ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పి ఇమీడియట్గా మనం దాన్ని జీరో ట్రాఫిక్ డైవర్ట్ చేసినాం. అది సిద్ధరామయ్య గారు కూడా అనుసరిస్తున్నారు. అట్లనే ఆరోగ్యశ్రీని 10 lakhs వరకు ఎక్స్పాండ్ చేసినాం. అది రాజస్థాన్ చేస్తున్నది. సో అంతేకాకుండా రేపు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత డెమోక్రటిక్గా ఉంటాడా అని అనుకునేటట్టుగా కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే తనకు ఒక ప్యాషన్ ఉంది, ఏంటంటే ఒక సామాన్య సేవకునిగా ప్రధానమైన పోస్టులో ఉండే నాయకులు ఉండాలి. అది మా రాహుల్ గాంధీ గారిలో తను చూసింది. ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉండని, దాదాపు ఆ గాంధీల కుటుంబానికి ఇప్పుడు వారసునిగా ఉండని, తను ఒక సామాన్యునిగా ఆటో డ్రైవర్ లాగా, లారీ డ్రైవర్ లాగా, వరి చేలు కోసే కూలీలాగా తను ఉండడం అనేది అందరికీ ఇన్స్పిరేషన్ మాలాంటి వాళ్ళకి. అట్లా రేవంత్ రెడ్డి గారు కూడా అదే నేపథ్యంతో ఉంటాడు. అది తను పాదయాత్ర అప్పుడైనా సరే అనుకరించడం అనను కానీ అనుసరించడం అనేది, నాయకుడిని ఫాలో కావడం అనేది తనకు ప్యాషన్. అన్నిటికంటే ఎక్కువ మంచి ఎవరిలో ఉన్నా కూడా దాన్ని ఎట్లా అడాప్ట్ చేసుకోవాలని దానికే ఎక్కువ తృష్ణ ఉంటుంది. రేపు మీరు చూస్తారు ముఖ్యమంత్రి ఇంత సరళంగా ఇంత సహజంగా కూడా ఉంటాడా అని కూడా రాష్ట్ర ప్రజలు అనుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే అది సామాన్య కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి, కష్టాలతో పైకి వచ్చిన వ్యక్తే కాకుండా ప్రజల కష్టాలు బాగా తెలిసినోడే అధికారం చలాయించాలనే దానికంటే అధికారాన్ని పంచాలనే ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తి. భవిష్యత్తులో నేను అనుకుంటా ఇప్పటి వరకు చరిత్రలో మరి చెన్నారెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత ఈయన రాజశేఖర్ రెడ్డి గారు, ఇట్లా కొన్ని పేర్లు చెప్పుకుంటూ వస్తారు. వీళ్ళ సరసన చేరడానికి, వీళ్ళను మర్చిపోయేటట్టుగా చేయడానికి కూడా పోటీ పడతాడు నేను అనుకుంటున్నా. అలాంటి క్వాలిటీ అద్దంకి దయాకర్ సీట్ని సాక్రిఫైస్ చేశాడు. మొత్తానికి తుంగతుర్తి సీట్లో మందుల సామెలు అయితే గెలిపించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో అద్దంకి దయాకర్ పేరు గెలిచిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ దాదాపు 3వ తారీఖు రోజు రిజల్ట్స్ వచ్చాయి. ఈరోజు 15-16 తారీఖు వచ్చాము. ఈ 13-14 రోజుల నుంచి దయాకర్ పేరు లేకుండా ఎక్కడ కూడా వార్తాపత్రిక కనబడతలేడు, ఏ మీడియా ఛానల్. అసలు అద్దంకి దయాకర్ యొక్క స్థానము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎలా ఉండబోతుంది అనే చర్చ. ఒకటి, ముందుగా నా తుంగతుర్తి ప్రజలకు నా కృతజ్ఞతలు. ఎందుకంటే
ఆ చివరి క్షణంలో సీటు సామీల్ గారికి ప్రకటించిన కొత్త అభ్యర్థి అన్నట్టుగా కాకుండా ప్రజలు ప్రేమించిన తీరు, సామీల్ గారిని గెలిపించిన తీరు యావత్ 2 రాష్ట్రాలు కూడా సంతోషపడ్డాయి. ఎందుకంటే దయాకర్కి ఇవ్వకపోతే నష్టపోతుందేమో అని ఒక కొంచెం ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, నేను పదే మేము బహిరంగ సభ కూడా తుంగతుర్తిలో పెట్టినప్పుడు చెప్పినాం, మేమనుకొనే ఓటేయండి మా భరోసా అని చెప్పినాం. తర్వాత స్వామిల్ గారి యొక్క సామాన్యంగా ఉండే నాయకుడు, జనంలో కలిసిపోయి ఉండే నాయకుడు, అదనంగా ఇప్పుడు ఇంకెక్కువ 50,000 నేను అనుకున్న 25,000 to 30,000తో గెలుస్తాం అనుకున్నాం. అది 50,000 నేను యాదృచ్ఛికంగా ఆ రోజు బహిరంగ సభలు 50,000తో గెలిపించాలని అనుకున్నాం. 51,000 వచ్చినాయి. సో అందుకు తుంగతుర్తి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత నిబద్ధతతో ఉండరో అదే నిబద్ధతో రేపు గెలిచినాక సామీల్ గారితో పాటు మేమందరం కూడా ఆ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రిగా మా వెంకటరెడ్డి గారు, జిల్లా మంత్రిగా, అటువైపు ఇంకో మంత్రిగా స్థానికుడైన ఉత్తమ్ గారైనా, రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసిండు అక్కడ కంపల్సరీ మీరు గెలిపించండి, దయాకర్ విషయంలో నేను కేర్ తీసుకుంటా, సామీల్ గారిని గెలిపించండి అని చెప్పి ఆ రోజు చెప్పినందుకు మాకు తుంగతుర్తి పట్ల మా అందరికీ బాధ్యత ఉన్నది. ఒక 15 సంవత్సరాల నుంచి అక్కడ అధికారం కోల్పోయినందుకు ఒక్కసారిగా ఇప్పుడు మా సామీల్ భాషలో చెప్పాలి, సామీల్ అన్న భాషలో చెప్పాలంటే పొల్లుగా దాన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు అది ఉన్నది ఇప్పుడు, ఎందుకంటే అంత కసి ఉన్నది జనానికి కూడా, అంత నష్టపోయి ఉన్నాం.